హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మన అనంతపురంలో ఒక మంచి ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, 2 హౌసెస్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఇదైతే మీకు ఆల్రెడీ హాట్ కేక్ లాగా సేల్ అయిపోయింది. ఇందులో మీకు వుడ్ వర్క్ అయితే ఉండదండి ఈ 2 హౌసెస్లో కూడా. సో ఈ హౌస్ సేల్ అయిపోయింది. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చాలా అద్భుతమైన ఇల్లు అండి. మీకు వచ్చేసి 4 బెడ్రూమ్స్ ఉంటాయి. కింద 2 బెడ్రూమ్స్, అలాగే పైన 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కార్నర్ హౌస్. సో ఇదైతే సేల్ అయిపోయింది. ఇందులో వుడ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారు ఇల్లు కొన్న కస్టమర్ అయితే. సో రండి, ఈ ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు. ఇదైతే మీకు సేల్కి అయితే రెడీగా ఉంది. ఇంటి ముందర మీకు 30 ఫీట్ రోడ్, విశాలమైన రోడ్ అయితే ఉందండి. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్తో కట్టిస్తున్నారు SM కన్స్ట్రక్షన్ వాళ్ళు. వీళ్ళకైతే గత 40 సంవత్సరాల నుంచి చాలా ఇల్లు అయితే కట్టించారు. సో మంచి అనుభవం అయితే ఉంది ఇల్లు కట్టడంలో. చాలా అద్భుతమైన ఇల్లు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. లెఫ్ట్ ఫేసింగ్లో కూడా డోర్ అయితే ఉందన్నమాట. సో మీకు కార్ పార్కింగ్ ఉందండి ఇందులో. ఈ ఇల్లు వచ్చేసి 2.5 సైజ్లో కట్టించారు. చాలా అంటే చాలా బాగుంది. సో ముందర చూసినట్టయితే స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. ఇల్లు కూడా చాలా హైట్లో కట్టించారండి. సో ముందర మీకు 30 ఫీట్ రోడ్డు, విశాలమైన రోడ్ అయితే ఉంది. చుట్టుపక్కల చూసుకోండి, మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ముందర కూడా చాలా విశాలమైన ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. రండి లోపలికి వెళ్దాము. సో ఈస్ట్ ఫేస్ కలిగిన హౌస్ ఇది. 2 గేట్స్ అయితే ఉన్నాయి ముందర. ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి గేట్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. ఇక్కడ మీకు బయట ఖాళీ ప్లేస్ వదిలేరు. ఇక్కడ చూడండి, వాష్ ఏరియా అండ్ లోపల లాగానే మీకు సంపు, అలాగే బోర్ ఉంది ఇందులో. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చాలా బాగుంటుంది. అండ్ టైల్స్ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ డోరు. సో బయట అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటుపక్క వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది పైకి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో బయట అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ గోడ హైట్ కూడా చాలా హైట్గా కట్టించారు. ఇంటికి మధ్యలో గోడ అయితే కట్టించారనమాట. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇటుపక్క వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుంది, ఇండియన్ స్టైలు. సో చూస్తున్నారు కదా. లోపలికి వచ్చేసాము. ఇదంతా హాల్ ఏరియా అనమాట. సో ఇందులో మీకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. మీకు ప్రస్తుతానికి ఇందులో వుడ్ వర్క్ లేదండి. ఎవరైతే కస్టమర్ కొంటారో వాళ్ళే వుడ్ వర్క్ చేయించుకోవాలి. అండ్ వీళ్ళైతే POP అనేది ఫ్రీగా ఇస్తున్నారు. చూడండి, వైరింగ్ వర్క్ అంతా పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, మీకు ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. సో లోపల మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ మీరు టైల్స్ చూడొచ్చు, బాత్రూమ్ టైల్స్. అండ్ ఇక్కడైతే కబోర్డ్స్ ఇచ్చారు. హాల్లో అయితే మీకు POP ఉంది, అలాగే బెడ్రూమ్లో అయితే POP లేదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెంటిలేషన్ సంబంధించిన కిటికీలు చూడండి. సో ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా వస్తుంది. సో మీకు లెఫ్ట్ సైడ్లో మన కిచెన్ ఉంటుందండి. చూడండి, ఇది వచ్చేసి పూజ గది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇదంతా కిచెన్ అనమాట. కిచెన్ సంబంధించిన టైల్స్ చూడండి ఎంత క్వాలిటీతో చేయించారో. సో వెంటిలేషన్ సంబంధించిన కిటికీ కూడా ఇచ్చారు, అలాగే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ స్పేస్ ఏరియా అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్లో మీకు వాష్ బేసిన్ వచ్చింది. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు చూడండి. సో మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. చల్లని గాలి, వెలుతురు చాలా ధారాళంగా ఇంట్లోకి అయితే వస్తుంది. రండి ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడంతా కబోర్డ్స్ ఇచ్చారు, అలాగే పైన స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. సో ఇటుపక్క కూడా వెంటిలేషన్ ఉందండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. లోపల బాత్రూమ్ సంబంధించిన టైల్స్ కూడా ఉంది, వెస్టర్న్ టాయిలెట్. హాల్ ఏరియా అంతా కూడా POPతో నింపేశారు. క్వాలిటీ మాత్రం A1 క్వాలిటీతో చేస్తున్నారండి వీళ్ళ హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా. సో 4 బెడ్రూమ్స్ చెప్పాం కదా, పైన అయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. సో పైన ఈ విధంగా ఉంటుంది హాల్ ఏరియా అంతా కూడా. ఇక్కడ కూడా POP ఇచ్చారు. అండ్ బెడ్రూమ్లో అయితే మీకు POP ఉండదండి. అండ్ పైన కూడా నార్త్ ఫేసింగ్ డోర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు స్టీల్ రైలింగ్ గ్లాస్ అయితే వస్తుంది. పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది కదా. సో చూడండి, చుట్టుపక్కల మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్దాం రండి. బయట వచ్చేసి మీకు మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట. అండ్ డోర్స్ అయితే 2 డోర్స్ ఇచ్చారండి. ఒకటి గ్రిల్ డోర్, అలాగే వుడ్ డోర్ అనమాట. సో చూసారా, POP అయితే చేపిస్తున్నారు. అండ్ మీకు వుడ్ వర్క్ అయితే ఉండదు. ఎవరైతే కస్టమర్ కొంటారో వాళ్ళే తీసుకోవాలి. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. కింద ఎలా ఉందో సేమ్ పైన కూడా అలాగే ఉంది. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పూజా గది. సో మీకు కబోర్డ్స్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో ఇదంతా మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ మీకు వాష్ బేసిన్ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో POP చూడండి పైన ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళినారండి బెడ్రూమ్స్లోకి. సో ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంది. పైన కూడా ఇట్లా స్టోరేజ్ ఏరియా, ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో మీకు టైల్స్ కూడా చాలా ప్రీమియంగా కట్టించారు. అండ్ ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. సో మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ హౌస్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. పైన కూడా ఇచ్చారు, కింద ఎలాగ ఇచ్చారు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఉపయోగించుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ పైన అయితే POP లేదు. ఇదైతే అటాచ్డ్ బాత్రూము. దీనికి కూడా మనకు మంచి క్వాలిటీ గల టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది హౌస్ యొక్క ఓవర్వ్యూ. ఇందాక మనం కార్నర్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదైతే సేల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, టైల్స్ అయితే వేయించారు, పార్కింగ్ టైల్స్. సో ఈ హౌస్ కూడా సేమ్ అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఏమంటే వుడ్ వర్క్ వీళ్ళు చేయించుకుంటారు. సో మీరు కూడా ఇంత అద్భుతమైన వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. సో చూస్తున్నారా, టీవీ యూనిట్ ఏరియా. సో ఇలా ఉంటుందన్నమాట.
సో ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. అండ్ కిచెన్లో చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి పూజ గది. సో వుడ్ వర్క్ అంతా ఈ విధంగా చేపిస్తున్నారు ఈ కొన్న కస్టమర్. ఇక్కడ గ్లాస్ డోర్స్, పైన కూడా కబోర్డ్స్, స్టోరేజ్ ఏరియా అండ్ చూడొచ్చు ఎంత బాగుంటుందో. చాలా బాగా చేపిస్తున్నారు ఎవరో కస్టమర్. అండ్ ఇక్కడ కూడా చూడండి కబోర్డ్స్ అనేవి ఈ విధంగా చేపిస్తున్నారు. అండ్ చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాము. సో పైన కూడా మీకు పిల్లర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా రూమ్ లాగా అట్లా కట్టించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తారు. సో బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంది మొత్తం. ఇదంతా తపోవనం టు నారాయణపురం ఏరియా. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సూపర్గా ఉంటుంది అనమాట. సో ముందర కూడా ఈ విధంగా ఉంటుంది మొత్తం హౌసెస్ అన్నీ కూడా. ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో మంచి 4 బెడ్రూమ్ కలిగిన హౌస్ కొనాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ప్రైస్ ఎంత అనుకుంటారు? 84 lakhs మాత్రమే. ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరండి ఇచ్చేది ఇప్పుడు కూడా, ఇప్పుడున్న రేట్లలో పోలిస్తే. అండ్ మొత్తం కూడా 2.5 సెంట్స్లో ఉంది ఈ హౌస్ అయితే. అలాగే మీకు కొలతలు వచ్చేసి 33x33 మెజర్మెంట్స్, 2.5 సెంట్స్, ఈస్ట్ ఫేస్ హౌస్. అలాగే వీటికి నార్త్ ఫేసింగ్ డోర్స్ కూడా ఉన్నాయి. వీటికి బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే మంచి రెడ్ బిక్స్తో క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చేశారు. SM కన్స్ట్రక్షన్ వాళ్ళు అనంతపురంలో చాలా హౌసెస్ అయితే వీళ్ళు కట్టించారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సరే ఈ ఇల్లు కొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం. సో వీళ్ళ దగ్గర చాలా హౌసెస్ అయితే సేల్కున్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనంతపురంలోని తపోవనంలో ఏ హౌస్ అయితే ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి.